దీన్ని బాలారిష్ట శాంతి అంటాం. ఎలాంటి లోపం లేకుండా గ్రహాలుండి కేవలం అష్టమంలో చంద్రుడు ఇలాంటి చిన్న చిన్న దోషాలు ఉంటే మాత్రం ఆ దోష పరిహారం చేసుకుంటే వాళ్ళకి పెద్ద అనారోగ్య సమస్యలు రాకుండా చాలా అద్భుతంగా వాళ్ళ జీవితంలో రాణిస్తారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అష్టమంలో చంద్రుడు ఉన్నా కూడా గురువు యొక్క దృష్టి కనుక పడితే ఆ దోషం పరిహారం అవుతుందంటారు. అలాగే రవి సూర్యుడు ఏకాదశంలో ఉంటే కూడా బాలారిష్ట దోషాన్ని పరిహారం చేయవచ్చు. గురువు లగ్నంలో ఉన్నా కూడా ఇవన్నీ చెప్తుంటారు. ఇవన్నీ కరెక్టేనా శర్మ గారు? ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు మనకు జ్యోతిష్య శాస్త్రంలో చెప్పినట్టుగా లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలకు పరిహారం అంటాం. మరి ప్రతి లగ్నంలో ఉంటే లక్ష దోషాలకు పరిహారం అంటే కాదు. మరి అందరికీ చాలామందికి కొన్ని కోట్ల మందికి లగ్నంలో గురువు ఉంటుంది. మరి అందరికీ పరిహారం అయిపోయి అందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలి. మరి ఎందుకు ఉండట్లేదు అంటే కేవలం స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ అంటే సహజంగా ఇప్పుడు మనం మన ఇంట్లో ఉంటే చాలా గొప్పగా ఉంటాం. అదే మనం వెళ్ళి ఇంకోళ్ళ ఇంట్లో ఉంటే మనం గొప్పగా ఉంటామా, రిలాక్స్గా ఉంటామా? ఉండలేంగా. అదే రకంగా మనం మన సొంత ఇంట్లో ఉంటే ఏ రకంగా చాలా రిలాక్స్గా చాలా ఉన్నతంగా పనిచేస్తాం అంటే చాలా రిలాక్స్గా చాలా యోగంగా పనిచేస్తాం, చాలా వేగంగా కూడా పనిచేస్తాం. అప్పుడు మనకేమవుతుంది, మనం చేసేటువంటి పని సఫలీకృతం అవుతుంది, చాలా యోగిస్తుంది. అదే రకంగా ఒక గురువు కేవలం స్వక్షేత్రంలో ఉండి లగ్నంలో ఉంటే ఇలాంటి దోషాలకి ఏవి కూడా బాలారిష్ట దోషాలు కానీ కొంత దోషాలు నివారించవచ్చు. ఒక్క కాలసర్ప దోషం తప్ప మిగతా దోషాలన్నీ కూడా లగ్నంలో గురువు ఉంటే మన జ్యోతిష శాస్త్రంలో చెప్పినట్టుగా స్వక్షేత్రంలో కానీ ఉచ్చలో కానీ ఉండి లగ్నంలో గురువు ఉంటే లక్ష దోషాలకు పరిహారం.